ఈ వీడియోలో మనం వచ్చేసి 23 జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడం ద్వారా అవన్నింటికి కూడా క్లారిటీ వస్తుంది. చాలామంది 14th నుండి కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. సో పొంగల్ వల్ల అండ్ కొన్ని పర్సనల్ ఇది వల్ల డిలే అయ్యింది, అవి కూడా వచ్చేస్తాయి. అండ్ 23rd ఈ రోజు కరెంట్ అఫైర్స్ అయిపోతే నెక్స్ట్ డే నుండి నార్మల్గా మనము ఏ డేకి ఆ డే కంప్లీట్ అవుద్ది. అండ్ పెండింగ్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో అయితే పెడతాను, లేదా 2 వీడియోస్ అయినా పెడేస్తాను. అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఇది నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్స్ని కూడా కవర్ చేసే కరెంట్ అఫైర్స్ అండి. లేటెస్ట్గా వచ్చిన ఏఎల్పి కావచ్చు అండ్ ప్రీవియస్గా వచ్చిన చాలా నోటిఫికేషన్లకి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే, రాగి అన్వేషణ మరియు మైనింగ్ ప్రాజెక్టుల కోసం భారత ప్రతినిధి బృందం ఏ దేశాన్ని సందర్శిస్తుంది? ఆన్సర్ వచ్చేసి జాంబియా అండి. చూడండి, ఆఫ్రికన్ దేశంలో సంభావ్య రాగి అన్వేషణ మైనింగ్ ప్రాజెక్టులను కొనసాగించడం కోసం ఆఫ్రికన్ దేశమైన జాంబియాకు భారతీయ పరిశ్రమ ప్రతినిధి బృందాన్ని పంపాలని గనుల మంత్రిత్వ శాఖ డెసిషన్ తీసుకుందండి. రాగి అనేది ఎరుపు గోధుమ రంగు కలిగిన రసాయన మూలకం. దక్షిణ అమెరికా దేశం చిలీ ప్రపంచంలోనే రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం కాబట్టి అక్కడ రాగిని అన్వేషించడం, ఇన్ కేసు అక్కడ ఉంటే ఆ ప్రాజెక్ట్ని చేపట్టడం కోసం భారతదేశం అనేది అక్కడ ప్రయత్నాలు చేస్తుంది జాంబియా గవర్నమెంట్తో కలిసి. తర్వాత సెకండ్ వన్, ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఆన్సర్ వచ్చేసి బీహార్ అండి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి అండ్ చనిపోయారు ఆయన ప్రజెంట్ కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. రాష్ట్రపతి విడుదల చేసిన ప్రకటనలో ఆయనకు భారతరత్న ఇవ్వనున్నట్లుగా అనౌన్స్ చేశారు. ఆయన శత జయంతి సందర్భంగా మరణానంతరం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. కాగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఈ డెసిషన్ తీసుకున్నారండి. బీహార్లో ప్రజానాయకుడిగా ఎదిగిన కర్పూరి ఠాకూర్ 1924లో జన్మించారు. సో ఆయన బీహార్కు కాంగ్రెసేతర మొదటి ముఖ్యమంత్రి. కర్పూరి ఠాకూర్ రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా వర్క్ చేశారు. ఫస్ట్ టైం 1970 డిసెంబర్ నుంచి 1971 వరకు, సెకండ్ టైం 1977 నుంచి 1979 ఏప్రిల్ వరకు పనిచేశారండి. కర్పూరి ఠాకూర్ 1952లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 67లో దేశంలో 9 రాష్ట్రాల్లో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక బీహార్లోని మహామాయ ప్రసాద్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీహారీలో ఆయన్ను గౌరవంగా జననాయక్ అని పిలుస్తారు. ప్రస్తుతం సీఎం నితీష్ కుమార్ మాదిరిగానే బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు ఆయన. తర్వాత థర్డ్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అసలు తెలుగులో ఏమంటారు అది చెప్తాను, అండ్ దాని సైంటిఫిక్ నేమ్ ఏంటో కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఆర్టియోటిస్ నిగ్రిసిప్స్ అండి. ఓకే, దీన్ని మనము తెలుగులో పిలుచుకుంటే బట్ట మేక పెట్ట అంటామండి, బట్ట మేక పెట్ట. దీన్ని రక్షించాలి, దీన్ని రక్షించడం కోసం ప్రణాళికలు ఏమి ఉన్నాయి మీ దగ్గర అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అయితే అడిగింది. రీసెంట్గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది భారత ఉపఖండంలో కనిపించే బస్టర్డ్ అండి. భారత ఉపఖండం అంటే లైక్ మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఇలా డివిటెన్ అలాంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇది. సో ఆర్టియోటిస్ నిగ్రిసిప్స్ అనమాట దీని యొక్క సైంటిఫిక్ నేమ్. ఎగిరే పక్షుల్లో ఇది అత్యంత బరువైన పక్షుల్లో ఒకటి. ఈ జాతి మన ఇండియాలో 10 నుండి 150 మంది వ్యక్తుల ప్రస్తుత ఆచరణీయ జనాభాని కలిగి ఉంది. అంటే 100-150 ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ప్రధానంగా రాజస్థాన్లోని తారాడారిలో 100 వరకు ఉన్నాయంట. ఇది క్షితిజ సమాంతర శరీరం, పొడవాటి బేర్ కాళ్ళతో పెద్ద పక్షి. ఇది నిప్పుకోడి లాంటి రూపాన్ని ఇస్తుంది. ఇవి వర్షాకాలంలో ఎక్కువగా సంతానోత్పత్తి చేస్తాయి. ఆడవారు బహిరంగ మైదానంలో ఒకే గుడ్డు పెడతాయి. జీవితకాలం 12 నుండి 15 సంవత్సరాలు ఉంటుంది దీనికి. నెక్స్ట్ 4, ఏ రాష్ట్రంలోని మాదిక భాష అంతరించిపోయే దశలో ఉంది? మాదిక భాష ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. కేరళలోని మాదిక భాష అంతరించిపోయే దశలో ఉంది. ఎందుకు ఆ దశలో ఉందంటే, దీన్ని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారండి. ఒకరు కేపీ నారాయణ్ మరియు అతని మేనకోడలు రాజపుత్రి మాత్రమే ఈ భాష మాట్లాడుతున్నారు, మిగతా ఎవరికి భాష రాదంట. కేరళలోని కన్నూరు జిల్లాలోని కరివెల్లూరు గ్రామ పంచాయతీకి సమీపంలో చాకలియ కమ్యూనిటీ మాదిగ భాష మాట్లాడతారు. సో మాదిగ భాషకు అసలు లిపి లేదు. ఇది తెలుగు, తులు, కన్నడ, మలయాళం అన్నీ కలిపి మిక్స్డ్ లాంగ్వేజ్ అనమాట. ఈ భాష ప్రధానంగా కన్నడ యొక్క పాత రూపమైన హవ్యక కన్నడచే ప్రభావితమై దీన్ని అయితే తయారు చేశారు అప్పట్లో.
చాకలియ సమాజం కర్ణాటకలోని కొండ ప్రాంతాల నుండి వలస వచ్చారు కేరళకి. పాలకున్ను, కోకనం, ప్రాంతాంచల్ అండ్ ఎజిలోడ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది సంఘ సభ్యులు తక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. బట్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ రాదు, కానీ వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ లైక్ కేరళ, కన్నడ ఇవే మాట్లాడుతున్నారు, మలయాళం, కన్నడ. ఈ భాష వీళ్ళిద్దరికే వచ్చు. వీళ్ళిద్దరితో ఈ భాష ఎండ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ 5th వన్, సోనీ గ్రూప్ భారతదేశానికి చెందిన ఏ సంస్థతో $10 బిలియన్ విలీనాన్ని రద్దు చేసింది? యాక్చువల్గా ఈ రెండు కలుస్తున్నాయని నేను ఆల్రెడీ ఎప్పుడో పేపర్ అనాలిసిస్లో చెప్పాను. నేను చేసేటప్పుడు పేపర్ అనాలిసిస్ పెద్దగా ఎవరో చూడట్లేదని చేయట్లేదు, కానీ సో అప్పుడు నేను చెప్పాను విలీనానికి వీళ్ళు ఒప్పుకున్నారు అని. విలీనం అయిపోద్ది అనుకున్నాను నేను టూ మంత్స్లో. బట్ అది విలీనం కాదు కదా, వాళ్ళిద్దరు రద్దు చేసుకున్నారు కలవము అని. జీ ఎంటర్టైన్మెంట్ అండి. జనవరి 22న జపాన్కి చెందిన సోనీ గ్రూప్ భారతదేశానికి చెందిన జీ ఎంటర్టైన్మెంట్తో $10 బిలియన్ విలీనాన్ని రద్దు చేసుకుంది. సో సింపుల్గా చెప్పేస్తాను ఎందుకు రద్దు చేసుకుందంటే, ఇప్పుడున్న మార్కెట్ని అండ్ అదే వ్యూవర్షిప్ని మేము తట్టుకోగలమా లేదా అనే ఒక చిన్న డౌట్తో ఈ కంపెనీతో టైఅప్ని వెనక్కి వెళ్ళిపోయింది సోనీ జీ ఎంటర్టైన్మెంట్తో. జీ ఎంటర్టైన్మెంట్ అంత వ్యూవర్షిప్ ఇస్తుందా ఇవ్వదా, ఎందుకంటే రీసెంట్గా డిజ్నీ వాళ్ళు రిలయన్స్తో టైఅప్ అవుతున్నారు కదా. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దీన్ని క్యాన్సిల్ చేసుకున్నారు అని అయితే చెప్తున్నారు. మొత్తానికైతే దీన్ని మధ్యవర్తిత్వం లేదంటే దీన్ని లీగల్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాం అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. చూడాలి ఏమవుతుంది అనేది. ఓకేనా. సో అది యాక్చువల్గా జీ అనేది 1992లో సుభాష్ చంద్రచే ఏర్పాటైంది. సోనీ 1946లో ఏర్పాటైంది. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి జపాన్లో ఉందన్నమాట. సోనీది టోక్యోలోని కోనన్ మినాటోలో ఉంది. ఇంకా జీ వచ్చేసి మన ఇండియాలోనే ఉంది. తర్వాత 6th వన్, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్గా హాంకాంగ్ను ఏ దేశం అధిగమించింది? ఆన్సర్ వచ్చేసి మన ఇండియా అండి. భారత స్టాక్ మార్కెట్ తొలిసారిగా హాంకాంగ్ను వెనక్కి నెట్టింది. భారత ఎక్స్చేంజీలలో జాబితా చేయబడిన స్టాకుల సంయుక్త విలువ సోమవారం $4.33 ట్రిలియన్ చేరుకుంది. కాగా హాంకాంగ్లో ఈ సంఖ్య $4.29 ట్రిలియన్ ఉందన్నమాట. అంటే మనం దానికంటే ఒక $3 ఎక్కువగా ఉన్నామని చెప్పొచ్చు. ఓకేనా. సో $4 మనం దానికంటే బెటర్గా ఉన్నాం అనమాట. ఎందులో ఈక్విటీ మార్కెట్లో గుర్తుపెట్టుకోండి. సో దీంతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్గా మన ఇండియా అవతరించిందండి. సో ఇందులో దాదాపు $2 లక్షల కోట్ల గత 4 ఏళ్లలో వచ్చాయి. వేగంగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ బేస్, బలమైన కార్పొరేట్ ఆదాయాల కారణంగా మన ఇండియా అనేది ఈక్విటీ మార్కెట్లో టాప్గా పెర్ఫామ్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఒక విషయం ఎప్పుడు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క లిటరసీని పెంచుకుంటున్నారనమాట. లైక్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడము, ఐపీఓ షేర్స్ కొనడము, ఇవన్నీ చేస్తున్నారు. మరి అందరూ చేయడం ద్వారా ఏమవుతుంది, మార్కెట్ అనేది వాల్యూ పెంచుకుంటుంది అనమాట. సో ఇలా ప్రతి ఒక్కరూ చేయడం ద్వారా సో ఫ్యూచర్లో ఇంకా మన ఇండియా టాప్ పొజిషన్కి వెళ్తుంది. డబ్బులు ఉన్నవాడు వాడికి అవకాశం ఉన్నంత వరకు కొనుక్కుంటాడు, దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7th వన్, నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిజిటల్ ఫారెన్సిక్స్ను ఎవరు ప్రారంభించారు? మీరు గుర్తుపెట్టుకోవాలి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిజిటల్ ఫారెన్సిక్స్ను ఎవరు ప్రారంభించారు? ఎక్కడ? నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ. ఆన్సర్ వచ్చేసి అమిత్ షా అండి. ఓకే. చూడండి, గుజరాత్లోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిజిటల్ ఫారెన్సిక్ని ప్రారంభించారు. అది ఎక్కడ ప్రారంభించారు? నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో. ఇది ఎక్కడుంది? గాంధీనగర్ గుజరాత్లో ఉంది. ఓకేనా. సో అయితే దాంతోపాటు బిహేవియరల్ ఫారెన్సిక్స్పై ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఆయన ప్రారంభించారు. ఈ సెషన్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా, గుజరాత్ లా అండ్ జస్టిస్ మంత్రి రుషికేష్ పటేల్ అయితే పార్టిసిపేట్ చేశారండి. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిజిటల్ ఫారెన్సిక్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కదా, దాని దుర్వినియోగం ద్వారా జరుగుతున్న నేరాలను అరికట్టడం కోసం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనిచేస్తుంది. ఇది సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పరిశోధనలకు సహాయం చేస్తుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ గుజరాత్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ల సహకారంతో ఈ బిహేవియరల్ ఫారెన్సిక్స్పై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని అమిత్ షా ప్రారంభించారు. ఈ సదస్సులో దాదాపు 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వారి క్రిమినాలజీ యొక్క విస్తరిస్తున్న అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ మీద డిస్కషన్స్ అయితే చేయడం జరిగింది. తర్వాత 8 G77 లేదా G77. యాక్చువల్గా దీన్ని G77 అనాలి, 77 కాదు. G77 3వ సౌత్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడింది? కంపాలా అండి.
G77 మూడవ సౌత్ సమ్మిట్ ఉగాండాలోని కంపాలాలో 2024 జనవరి 20 నుండి 23 వరకు ఎవరిని వదిలిపెట్టదు, లివింగ్ నో వన్ బిహైండ్ అనే థీమ్తో అయితే నిర్వహించడం జరిగిందండి. మూడవ సౌత్ సమ్మిట్ అనేది మరింత పోటీ ప్రపంచంలో G77 గ్రూపులో యాక్చువల్గా ఇందులో ప్రజెంట్ 134 దేశాలు ఉన్నాయండి. కానీ ఈ గ్రూప్ ఏర్పాటయ్యేటప్పుడు 77 దేశాలు ఇందులో గ్రూప్గా ఏర్పాటయ్యాయి. అదే పేరుని కంటిన్యూ చేస్తున్నారు. ఇన్ కేస్ పేరుని చేంజ్ చేయాల్సి వస్తే G134 అని పెట్టుకోవాలి, బట్ G77 పెడుతున్నారు. ఎందుకంటే సో ఆ గ్రూప్ ఏర్పాటు కావడంలో ఆ దేశాలు ప్రధాన పాత్ర పోషించాయి కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ యొక్క సమ్మిట్లో మన ఇండియా తరపున విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఈ సమ్మిట్ అనేది ఒక అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అనమాట. ఈ గ్రూప్ ఆఫ్ 77కి మొదటి శిఖరాగ్ర సమావేశం క్యూబాలోని హవాలాలో ఏప్రిల్ 10 నుండి 14, 2000లో జరిగింది. సెకండ్ది వచ్చేసి ఖతర్లోని జూన్ 12 నుండి 16, 2005లో జరిగింది. ఆ తర్వాత ఇదే లాంగ్ గ్యాప్ తర్వాత 2005 తర్వాత జరిగిన G77 సౌత్ సమ్మిట్ గ్రూప్ మీటింగ్ వచ్చేసి 2024లో జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ సదస్సు ఎందుకంటే వాణిజ్యం, స్థిరమైన అభివృద్ధి, పెట్టుబడి, వాతావరణ మార్పులు, పేదరికాన్ని నిర్మూలించడం, డిజిటల్ ఫైనాన్షియల్ సిస్టమ్ రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడం దీని ఉద్దేశం అండి. ఈ గ్రూపు 1964 జూన్ 15న ఏర్పాటైందనమాట. సో జెనీవాలోని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ మొదటి సీజన్ ముగింపులో ఈ 77 అభివృద్ధి చెందుతున్న దేశాల ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసి ఈ గ్రూప్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఓకే, అది వరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇందులో 134 దేశాలు ఉన్నాయి, బట్ 77 దేశాలతో ఇది ఏర్పాటైంది కాబట్టి అదే పేరుని కొనసాగిస్తున్నారు. 2024లో రిపబ్లిక్ ఆఫ్ ఉగాండా న్యూయార్క్లో G77 చైర్మన్గా ఉంది. ప్రజెంట్ ఈ మీటింగ్కి G77 చైర్మన్గా న్యూయార్క్లోని ఉగాండా అనేది ఉందండి. తర్వాత 9 కేంద్ర ఆరోగ్య మంత్రి ఇటీవలే ఏ రాష్ట్రంలో కోడల్ధామ్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు? ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇటీవలే రాజ్కోట్లోని కోడల్ధామ్ అండి, ఇది బోడల్ కాదు, కోడల్ధామ్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రి, కోడల్ధామ్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దీన్ని రాజ్కోట్లోని శ్రీ కోడల్ధామ్ ట్రస్ట్ వాళ్ళు నిర్మిస్తున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో వాస్తవంగా ప్రసంగించడం కూడా జరిగింది. తర్వాత 10 విపత్తు నిర్వహణలో అద్భుతంగా పనిచేసినందుకు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2023కి ఎంపికైన ఆసుపత్రి ఇది. సో హాస్పిటల్ కేటగిరీలో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2024కి ఎంపికైన హాస్పిటల్ ఏది అంటే 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ అండి. చూడండి, ఉత్తరప్రదేశ్లో ఉన్న 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ విపత్తు నిర్వహణలో అద్భుతంగా పనిచేసినందుకు గాను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2024కి ఎంపికైంది. సో ఉత్తరప్రదేశ్ 1942లో ఏర్పాటైంది. సో ఇది భారత సాయుధ దళాల యొక్క ఏకైక వైమానిక వైద్య సంస్థ. ఇది వివిధ ప్రపంచ సంక్షోభాలలో దాని అసాధారణ సేవకు గుర్తింపులు అయితే పొందడం జరిగిందండి. సో ఇది మన ఇండియాలో ఉన్న భారత సాయుధ దళాల యొక్క ఏకైక వైమానిక వైద్య సంస్థ. ఇంకా ఈ పురస్కారం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం గురించి చూసుకుంటే విపత్తు రంగంలో భారతదేశంలో వ్యక్తులు, సంస్థలు చేసిన కృషులకి అవార్డు ఇస్తూ ఉంటారనమాట. ఇండియన్ గవర్నమెంట్ ఈ అవార్డులు ఇస్తుంది సంవత్సరానికి ఒకసారి. ఈ అవార్డును నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున ఇస్తారనమాట. ఒక సంస్థ విషయంలో అయితే 51 లక్షల నగదు సర్టిఫికేట్, అదే వ్యక్తిగతంగా అయితే 5 లక్షలు మరియు సర్టిఫికేట్ అయితే ఇస్తారండి. తర్వాత 11 అస్సాంస్ బ్రేవ్ హార్ట్ లచిత్ బార్ఫుకాన్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే అమిత్ షా అండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహకార మంత్రి కూడా ఆయన అస్సాంస్ బ్రేవ్ హార్ట్ లచిత్ బర్ఫుఖాన్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో గౌహత్యలోని శ్రీమంత శంకర్దేవ్ ఇంటర్నేషనల్ ఆడిటోరియంలో రిలీజ్ చేశారు. లచిత్ బర్ఫుఖాన్ అస్సాంకు మాత్రమే ఐకాన్ కాదని, జాతీయ హీరో అని అమిత్ షా చెప్పుకొచ్చారు. భారతీయులందరూ ఆయన గొప్పతనాన్ని, ధైర్యాన్ని తెలుసుకోవాలని చెప్పారు. అస్సాంస్ బ్రేవ్ హార్ట్ లచిత్ బర్ఫుఖాన్ రచయిత వచ్చేసి అరూప్ కుమార్ దత్తా అండి. ఈ పుస్తకం 24 షెడ్యూల్డ్ భారతీయ భాషల్లో అనువదించారండి, ఒక్క అస్సాంలోనే కాదు. ఓకేనా, 24 భాషల్లో షెడ్యూల్డ్, రాజ్యాంగంలో ఉన్న అన్ని షెడ్యూల్డ్ భాషల్లో దీన్ని అనువదించారనమాట. ఇంకా లచిత్ బర్ఫుఖాన్ గురించి చూసుకుంటే నవంబర్ 24, 1622లో జన్మించారు ఆయన. 1671లో సరేఘాట్ యుద్ధంలో లచిత్ బర్ఫుఖాన్ తన సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించారు. దీని కారణంగా అస్సాంను స్వాధీనం చేసుకునేందుకు మొఘల్ సైన్యం చేసిన ప్రయత్నం అయితే ఫెయిల్ అయింది ఆయన వల్ల. సో భారత నౌకాదళ శక్తిని బలోపేతం చేయడం, అంతర్గత జల రవాణా పునరుద్ధరణ మరియు నౌకాదళ వ్యూహానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు లచిత్ బర్ఫుఖాన్
స్ఫూర్తినిచ్చాడని చెప్పుకోవచ్చు అప్పట్లో. తర్వాత 12 ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్స్ 2024లో స్వర్ణ పతాకాన్ని గెలుచుకున్న భారత ఆటగాడు ఎవరు అంటే మాన్సింగ్ అండి. హాంకాంగ్లో జరిగిన ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్స్ 2024లో భారత ఆటగాడు మాన్సింగ్ స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు. ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్స్ 2024లో అతను 2 గంటల 14 నిమిషాల 19 సెకండ్ల వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్తో పథకాన్ని అయితే గెలుచుకున్నాడు అనమాట. సో ఇలాంటి ఒక బంగారు పథకాన్ని గెలుచుకున్న ఈవెంట్లో సెకండ్ ఇండియన్ ఆయన. 2017లో ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడు గోపి తోనకల్. ఆయన తరువాత సో మనకి మాన్సింగ్ ఆ టైటిల్ గెలుచుకున్నాడండి. మాన్సింగ్ యొక్క మునుపటి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన ముంబై మారథాన్ 2023, ఓకేనా. అండ్ మహిళల విభాగంలో భారత క్రీడాకారిణి అశ్విని జాదవ్ 8వ స్థానంలో నిలవగా జ్యోతి గవాటే 11వ స్థానంలో నిలిచారు ఈ పోటీల్లో. ఆసియన్ మారథాన్ ఛాంపియన్షిప్స్ అనేది ఆసియా మ్యారథాన్ రోడ్ రన్నర్ల కోసం 2 years ఒకసారి నిర్వహించే ఒక ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అండి. తర్వాత 13 బ్యాడ్మింటన్లో ఇటీవల ఇండియా ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే తాయ్ జూ ఇంగ్ అండి. చైనీస్ తైపీ యొక్క దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తాయ్ జూ ఇంగ్ అద్భుతమైన ఆటను ప్రదర్శించి ఇండియన్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ టైటిల్ని అయితే గెలుచుకుంది. తై జూ ఇంగ్ ఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూఫీని ఓడించింది. ఇండియా ఓపెన్ 2024 ఫైనల్ న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ హాల్లో జరిగిందండి, ఓకేనా. మన ఇండియన్ ఓపెన్ 2024 ఫైనల్లో చైనా ప్లేయర్ అయితే గెలవడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ 14 పరాక్రమ్ దివాస్ లేదా శౌర్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 23 అండి. నేను ఇదేం ఇప్పుడు కొత్తగా చెప్పట్లేదు, నేను కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసిన నుండి ఈ డే గురించి ప్రతిరోజు గురించి నేను చెప్తున్నాను. ఆ రోజు ఇంపార్టెంట్ డే ఉంటే ఇంకా సుభాష్ చంద్రబోస్ గారిని గుర్తు చేసుకోవడం కోసం ఆయన సాహసాలని, ధైర్య సాహసాలని, ఆయన జీవితాన్ని జాతికి అంకితం చేయడంలో ఆయన చేసిన సర్వీస్ని ఐడెంటిఫై చేయడానికి జనవరి 23న పరాక్రమ దివాస్ లేదా శౌర్య దినోత్సవంగా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. 2021లో ఈ డే అయితే అనౌన్స్ చేయబడింది భారత ప్రభుత్వం చేత. అండ్ ఇంకా సుభాష్ చంద్రబోస్ గారి కటక్లోని అంటే ఒడిస్సాలో ఉంది. జనవరి 23, 1897న జన్మించిన బోస్ భారతదేశం స్వయం పాలన కోసం వాదించి బ్రిటిష్ వలస పాలకులకు సవాలు చేసిన ఆకర్షణీయమైన మరియు స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా ఉన్నారు. 2024 అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. 2021లో ప్రారంభ కార్యక్రమం కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో జరిగింది. ఈ డే ఫస్ట్ది. 2020లో ఇండియా గేట్ వద్ద జరిగింది. ఆయన హాలోగ్రామ్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. 2023లో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో 21 అతిపెద్ద పేరులేని ద్వీపాలకు ఆయన పేరు పెట్టారండి. కానీ ఈ 2023లో స్పెషల్గా ఏం చేయలేదు. కానీ ఈ 2024కి ఒక థీమ్ అయితే సెట్ చేశారు. అదే నేతాజీది ఇన్స్పిరేషన్ ఫర్ ఏ న్యూ ఇండియా అనే థీమ్తో ఈ డేని అయితే సెలబ్రేట్ చేశారు. ప్రీవియస్ వాటికి థీమ్స్ లేవు నాకు తెలిసినంత వరకు, బట్ స్టార్ట్ చేసిన నుండి ఏదో ఒక స్పెషాలిటీని అయితే క్రియేట్ చేశారు. ఈ సంవత్సరం థీమ్ పెట్టారు. నెక్స్ట్ ఇయర్ ఏదో ఒకటి కొత్తదనాన్ని ఇన్బిల్డ్ చేస్తారనమాట. సో ఇది ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో పెండింగ్ ఉన్న వీడియోస్కి అయితే నేను క్విక్ రివ్యూ చేయలేను, ఎందుకంటే ఎంత తొందరగా నేను ఫినిష్ చేయగలిగితే అందరికీ అంత తొందరగా కరెంట్ అఫైర్స్ అనేవి రీచ్ అవుతాయి. సో ఫ్రెష్గా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి నేను క్విక్ రివ్యూ చేస్తాను, అది మీరు గమనించండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవడం ద్వారా మీరు కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని మీరు ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ అంటే 100కి జరిగే మార్కుల్లో 20 మార్కులు కరెంట్ అఫైర్స్ నుండి వస్తాయి. సో 20 మార్కులు మీరు ఈజీగా గెయిన్ చేయగలగాలంటే ఈజీగా ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోండి. సో అది మీకు ఫ్యూచర్లో స్టాటిక్ జీకే అవుద్ది అండ్ ప్రజెంట్ అయితే కరెంట్ అఫైర్స్ అవుతాయి, ఓకేనా.